గనుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నత నామములో మీకందరికి వందనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవోదికయ వారి కొరకును, హియేరా పోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. ప్రియులరా, అపోస్తలుడైన పౌలు సంఘములతో మాట్లాడుతున్నటువంటి మాట. ఎపఫ్రాను గురించి మాట్లాడుతున్నాడు. సంఘమట సంపూర్ణతలోనికి నడిపించబడాలని, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలని ఎల్లప్పుడూ సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాడట. ప్రియులరా, ఎపఫ్రా చేస్తున్నటువంటి ప్రార్థన సంఘక్షేమము కొరకు చేస్తున్నాడు. సంఘము అభివృద్ధి చెందాలని, సంఘములో ఉన్న ప్రతి వారు సంపూర్ణులు కావాలని, క్రీస్తు యేసు పోలికలోనికి, ఆయన స్వారూప్యంలోనికి మలచబడాలని ఆయన ఆశిస్తూ చేస్తున్నటువంటి ఆ ప్రార్థన అనేకుల జీవితాలకు పరివర్తన కలుగునట్లుగా చేస్తూ ఉంది. నేటి దినములలో కూడా చాలా మంది సంఘములో ఉంటున్నారు కానీ, సంఘ సభ్యులుగా ఉంటున్నారు కానీ, సంఘక్షేమము కొరకు తాము చేయవలసినటువంటి బాధ్యతను చేయక, అసంపూర్ణతలో కనబడుతున్నటువంటి పరిస్థితులను గూర్చి చూస్తూ దైవ సేవకులను, నాయకులను తిరస్కరించడము, దూషించడము, తప్పుబట్టడము, లోపాలు చూపించడం వారుగా మారిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు ఏ సంఘానికి సభ్యుడవో, ఏ సంఘానికి అంటుగట్టబడి ఉన్నావో, ఆ సంఘ క్షేమము కొరకు నీవంతు బాధ్యతను నీవేమైనా చేయగలుగుతున్నావా? క్రీస్తు సంఘము కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కార్చాడు. అపోస్తలుడైన పౌలైతే అంటాడు, ఇదిగో క్రీస్తు చేయగలిగిన పనులను చేశాడు, ఏదైనా కొదవగా ఉంటే దాన్ని నేను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటాడు. ప్రియమైన వారలారా, మీ సంఘములో కొరతగా ఉన్న ప్రతి పరిస్థితిని చక్కబరచడానికి దైవ సేవకులతో, దేవుని సంఘ నాయకులతో ఏకీభవించి ఆలోచననిచ్చి ఆచరణాత్మకంగా నడిపించబడినట్లుగా నీవు అప్పగించుకోగలుగుతున్నావా? లేక విమర్శనాత్మకంగా చూస్తూ ప్రతిదాన్ని తప్పుపెడుతూ దూరంగా ఉంటున్నావా? ఆలోచన చేయి. క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి చెందుట ప్రతి ఒక్కరి బాధ్యత. మనమందరము కలిసి దేవుని రాజ్యమును విస్తరింప చేయనట్లుగా చేయవలసిన మన బాధ్యత. కనుక విమర్శనాత్మకంగా దృష్టితో చూడక ఎపఫ్రా వలె, తూకి వలె సంఘ క్షేమాభివృద్ధి కొరకు పనిచేసే వారముగా మనం అందరం ఉందాం. అట్టి కృప దేవుడు నీకు నాకు